28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోసుకు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళైనా చూపించమని వాళ్ళకు బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు, కానీ సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం విన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసాడు. నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడం మా సారే చెప్పేసాడు. సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర రిలేటెడ్ కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష. ఇప్పుడే మా బట్టన్న మా దావుస్ పోయి ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము. పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మటానికే తయారైంది. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతున్నాడు అధ్యక్ష. ఇప్పుడు ఆయన అన్ని బంతి బీజేపీ కోర్టులోకి నెడుతున్నాడు. ఇప్పుడు మీరు అన్న కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి మీ 2 ఏళ్ళు ఎందుకు చూపించినావు? 2 ఏళ్ళు బీజేపీ ఎగబడరు కదా. అప్పుడు కవిత 4 నెలలు లేట్ అయితే ఓహో పొద్దునక రాత్రి అనక 24 గంటలలో 34 గంటలు చూపిస్తావు నువ్వు. అట్లా ఉండదా? ఉండదు కదా. ఉంటది, నీ దగ్గర ఉంటది. ఇప్పుడు కూడా చూపిస్తాను, చూపెట్టు. మరి 2 ఏళ్ళు ఎందుకు? కాళేశ్వరము, ఈ కారు, కాళేశ్వరము, ఈ కారు, ఫోన్ ట్యాపింగ్, టానిక్, జిఎస్టీ ఎవ్రీడే అడుగుతున్నాం. మేమే అంటున్నాం ములాఖాత్. ఎక్కడ ములాఖాత్? కాంప్రమైజ్ అయిందా ములాఖాత్? కాంగ్రెస్ టీఆర్ఎస్ అయిందా? అయ్యుండొచ్చు అంటే 3 పార్టీలు అయ్యుండొచ్చు అని చెప్పలే అప్పుడు బీజేపీ మీద నువ్వు. 3 పార్టీలు అయిపోయింది. ఓ ములాఖాత్ అని కూడా చూపించారు. ఇప్పుడు అయ్యుండొచ్చు అని ఎందుకు అంటున్నావు? అయ్యుండొచ్చు అంటున్నావు. అదే నువ్వు వేసుకున్న కమిటీ కదా. ఎవరు? కాంగ్రెస్ వాడు వేసుకున్న కమిటీ కదా. అవును, ఆడేసుకున్న కమిటీ ఆయనకి ఇచ్చింది కదా రిపోర్టు. దొంగలని చెప్పారు కదా. మరి ఏమైంది? నేను అదే అంటున్నాను. మళ్ళీ బంతి మీ కోర్టులోకి నెట్టేస్తారు. రేవంత్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి అంటే ఒక ఇక నేను నీకు ఏం చెప్పాలంటే భయం అంటే గజ్జున వణుకుతాడు. ఎందుకు వణుకుతాడు అంటే రేవంత్ రెడ్డి ప్రతి విషయం కౌశిక్ రెడ్డికి తెలుసు. రేవంత్ రెడ్డికి అన్నం పెట్టింది ఎవరు? కౌశిక్ రెడ్డి కాదా? అన్నమా? అవును, బరాబర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం కౌశిక్ రెడ్డి సాయం లేదా? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కారణం కౌశిక్ రెడ్డి కాదా? ఇవాళ రాహుల్ గాంధీ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారికి వర్కౌట్ చేసింది కౌశిక్ రెడ్డి కాదా? సోనియా గాంధీ గారి ఆఫీస్ లో రేవంత్ రెడ్డి గారికి వర్కౌట్ చేసింది కౌశిక్ రెడ్డి కాదా? ఇది ఆయన గుండె మీద చేసుకొని ఆలోచించమని చెప్పండి. ఆయన ఆలోచించమని చెప్పు. ఆయన ఎన్ని చేయాలో అని చేసినాం చెప్పరాదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావడానికి రాహుల్ గాంధీ గారి దగ్గర ఆయన తీసుకొని ఆయన గురించి కన్విన్స్ చేయడము, ఆయన రాహుల్ గాంధీ గారికి మీటింగ్ అరేంజ్ చేసింది మొత్తం కౌశిక్ రెడ్డి. సోనియా గాంధీ గారి ఆఫీస్ లో మీటింగ్ అరేంజ్ చేసింది కౌశిక్ రెడ్డి. ఎస్, ఇవన్నీ చేసింది ఆయనకి. ఆయన
అరే ఇక పిల్ల నాకు మరదలైతే రా పోయి పుషత్తా. పొలమే చదివితే అమ్మతో నీకున్నట్టు అవసరం పోదాం పన్నాడు. అరే వాళ్ళ అమ్మకు భయపడి మరదల వరుసకు అన్యాయం చేయన్నారా? అయితే పోయి సాగు పో నీ సావన్న నిర్రా అమ్మా. ఓ సతగాన్ సారుపా బయటకెళ్ళే నీ మోరికి నీకు జట్టలు పుట్టా. ఈ పోరికి ఎట్లా కూసిండే ఎగిరంగల్ల మోవాడు ఇల్లు వీగి పందిరేసినట్టు ఇంట్లో పంట ఇదేం పనే. సాయిగా ఇదేం కోసారా నాకు? ఆ బక్కోడు నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద చేసిండు అనుకో అని పక్క బొక్కలన్నీ కొడతా. అబ్బా సాయిలు ఫస్ట్ దీనికి సిగ్గులేదే పోదాంపా. సాయిగా ఎక్కడున్నావురా? మందిని మొత్తం ఇంకో స్టేషన్ పట్టించి గుద్దిపించిన నా బిడ్డలేదు. హలో సరూపా ఏందే? సాయిలు ఎక్కడున్నవే? ఇగో తాళాల తెల్లగాలు తాగుతున్నాడు చెప్పే. ఇంటికి రాయే నీ కోసం